బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి పెథాయ్గా నామకరణం చేశారు. ఇది ప్రస్తుతం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని హెచ్చరించింది. తుఫాను తీవ్రత దృష్ట్యా ఏపీలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీని ప్రభావం తెలంగాణ పైన పడింది. రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. 16, 17వ తేదీల్లో కోస్తాంధ్రపై పెథాయ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి భారీ వర్షాలు కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కృష్ణా జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 5.90 లక్షల ఎకరాల్లో వరి సాగు, 1.40 లక్షల ఎకరాల్లో పత్తి, 45,000 ఎకరాల్లో చెరకు, 25,000 ఎకరాల్లో మిరప పంటలు వేశారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. 3.5 లక్షల ఎకరాల్లో వరి కోతలు పూర్తవగా 1,00,000 ఎకరాలకు పైగా పంట పనలపై ఉంది. రోడ్లపై ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకుంటున్నారు. ఆలస్యంగా నాట్లు వేసి పొలాలలోని పైరు కోతకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు భారీ వర్షాలు కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. వాతావరణం సరిగా లేనందున మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. కొన్ని మండలాల్లో పత్తి 4వ తీత దశలో ఉంది. భారీ వర్షాలు కురిస్తే చెరకు, చక్కెర శాతంలో మార్పులుంటాయని రైతులు అంటున్నారు. వర్షం పడితే కోతకు సిద్ధంగా ఉన్న వరి తడిస్తే కంకులు బరువెక్కి పైరు నేలవాలుతుందని, ఈ కారణంగా దిగుబడి తగ్గుతుందని రైతులు భయపడుతున్నారు. పలుచోట్ల వరి, పత్తి పంటలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఆదిలాబాద్, కరీంనగర్తో పాటు సమీప గ్రామాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొత్తైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి, మల్లాపూర్, కథలాపూర్ మండలాల్లో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వరితో పాటు పత్తి తడిసిపోయింది. కోస్తాంధ్ర తీరానికి వాయుగుండం ముప్పు పొంచి ఉండడంతో అన్ని కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావం హైదరాబాద్ పైన పడింది. రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. బేగంపేట్, సికింద్రాబాద్, అమీర్పేట్, సనత్ నగర్, బంజర్ హిల్స్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గరిష్ట ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ ప్రభావంతో ఇవాళ రేపు కూడా గ్రేటర్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో ఇది తుఫాన్గా మారనుంది. కాకినాడ, ఒంగోలు మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరిస్తోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనుబాబు అందిస్తారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. రానున్న 24 గంటలు ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ఉన్నాము. మనతో పాటు డ్యూటీ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ తీవ్ర వాయుగుండం ఎక్కడ ఉంది, ఎక్కడ కేంద్రీకృతమైంది, దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం ఇప్పుడు తీవ్ర వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. అది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలోను, అలాగే మనకి ఆంధ్ర మచిలీపట్నంకి ఆగ్నేయంగా 1090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అది రానున్నటువంటి 24 గంటల్లో మరింతగా బలపడి తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా సబ్సిక్వెంట్ 36 అవర్స్లో మరింతగా బలపడి తీవ్ర తుఫాన్గా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇది ఈ కమింగ్ 2 to 3 డేస్లో కూడా ఇది ఉత్తర వాయువ్యంగా ట్రావెల్ చేస్తూ మన ఆంధ్ర తీరానికి సమీపంలో వచ్చి 17వ తారీఖుకి దగ్గరలో 17వ తారీఖు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మన ఆంధ్ర తీరంలో ఉన్నటువంటి ఒంగోలు, కాకినాడ ఈ మధ్యన తీరాన్ని దాటేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల దృష్ట్యా మనకి దీని ద్వారా వచ్చేటువంటి వర్షపాతం ఇలాంటివన్నీ కూడా సుమారు మనకి రేపు సాయంత్రం నుంచి మనకి మన జిల్లాల్లో, మన కోస్తా జిల్లాల్లో వర్షపాతం ప్రభావం కనిపించేటట్టు ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ 16, 17 ఈ 2 తారీఖుల్లో మటుకి భారీ వర్ష సూచన కూడా మనకి మన ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ విండ్ వార్నింగ్ కూడా ప్రస్తుతం అయితే మనకి మన కోస్తా తీరం బట్టి కూడా బలమైన గాలులు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఇవి
క్రమేపీ గ్రాడ్యువల్గా సిస్టమ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అలాగే మనకి దగ్గర అవుతుంది కొద్దీ ఈ రెండు కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని ఏమవుతుందంటే అది ఇంక్రీజ్ అవుతుంది గ్రాడ్యువల్గా. రేపటికి అది స్క్వేర్ విండ్ స్పీడ్స్గా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. స్క్వేర్ విండ్ స్పీడ్స్ జనరల్గా విండ్ స్పీడ్స్ 45 నుంచి 55, అలాగే అప్పుడప్పుడు 65 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళేటువంటి అవసరం. అలాగే మనకి ఇంకా బాగా దగ్గరికి సిస్టమ్ దగ్గరికి వచ్చినప్పుడు అంటే 17వ తారీఖుకి 16 ఈవినింగ్ నుంచి 17వ తారీఖు ఆ సమయంలో మనకి గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగం కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ద సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. అదే రేపు సాయంత్రానికి కానీ అంటే రేపు సాయంత్రం నుంచి అంటే 16-17 తారీఖుల్లో హైట్ వెరీ హైగా కూడా మారేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా మనం ఏంటంటే మన కోస్తా తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా వేటకి వెళ్ళవద్దని చెప్పాం. అలాగే ఎవరైతే ప్రస్తుతం బయట డీప్ సీస్లో ఫిషింగ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి రమ్మని మనం వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు డీప్ డిప్రెషన్గా ఉండటం చేత మనం ప్రస్తుతానికి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికని అన్ని నౌకానిక కేంద్రాల్లోనూ కూడా మనం ఎగరవేస్తున్నాం. ప్రస్తుతానికి విండ్ స్పీడ్ ఎలా? విండ్ స్పీడ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అది గంటకి 45 నుంచి 50 కిలోమీటర్లు మన తీరం వెంబడి. అది ఇందాక చెప్పినట్టుగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే సిస్టమ్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంటుంది. సేమ్ టైమ్ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ అవర్ కోస్ట్. సో ఈ రెండు కండిషన్ ద్వారా అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. అది మాక్సిమం అది మనకి 17వ తారీఖు 80 నుంచి 90 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పంట చేతికి వచ్చే సమయం దీంట్లో అధికారులకు కానీ లేదంటే రైతులకు కానీ ఎలాంటి సూచనలు చేయాలి? మొత్తం అందరికీ కూడా ఇప్పుడు రాబోయేటువంటి ఇప్పుడు ఈ 3 days నెక్స్ట్ కమింగ్ 3 days కూడా విండ్ స్పీడ్స్ రైన్ఫాల్ యాక్టివిటీ ఈ రెండు కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి తగినట్టుగా వాళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఏదైతే ప్రస్తుతం వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది, రానున్న 24 గంటలు ఇది తుఫానుగా మారుతుంది. ఆ తర్వాత 36 గంటల్లో తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది 17 మధ్యాహ్నం కానీ లేదంటే సాయంత్రం కల్లా ఏదైతే ఒంగోలు అదేవిధంగా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో మా మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ హరితో శ్రీనిబాబు, ఎన్టీవీ, విశాఖపట్నం.